సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తోగర్పల్లి గ్రామంలో కేజేఎస్ ఎఫ్ఎంసీజీ యూనిట్ 2కు భూమి పూజ చేశారు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ. 651 కోట్లతో 44 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా 1551 మందికి, పరోక్షంగా సుమారు 5000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. రాబోయే కాలంలో అంతర్జాతీయ కారిడార్లో ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశ్రమల కోసం పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. 2047 నాటికి దేశ జాతీయ ఉత్పత్తిలో 10% ఉత్పత్తి పెంచేలాగా పనిచేస్తున్నామని వివరించారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక తెలంగాణ రైజింగ్ పేరుతో 3 ట్రిలియన్ ఎకానమీ కోసం పనిచేస్తున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పటాన్ చెరువు గుర్తింపు పొందిందని అన్నారు మంత్రి దామోదర. ఇక పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈరోజు మెదక్ జిల్లాకి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లు మెదక్ జిల్లాకు రావటానికి కారణం మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానంతోనే మొదలై ఆ రోజు ఈ జిల్లాకు సంబంధించి బిహెచ్ఈఎల్ కానీ, పటాన్ చెరు పారిశ్రామిక పార్కే కానీ ఆ విధంగా ముందుకు నడుస్తూ ఇప్పుడు దామోదర రాజనరసింహ గారు, ఇక్కడున్న మా జగ్గారెడ్డి గారు, ఐఏసీ చైర్మన్గా ఉన్న నిర్మలా జగ్గారెడ్డి గారు మొత్తం యావత్ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పరిశ్రమల గురించి కాదు, పరిశ్రమ ఏర్పాటు చేస్తే పెట్టుబడులు వస్తే ఈ ప్రాంతవాసులకు ఉపాధి దొరుకుతుందనే ఒక గొప్ప ఆలోచనతో పరిశ్రమలు ఇక్కడ తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్న మరి ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కానీ, షెట్కార్ గారు కానీ, కేంద్ర ప్రభుత్వం మరి నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను తీసుకురావాలంటే జైరాబాద్లో ఈ ప్రాంతాన్ని గుర్తించి పెద్ద ఎత్తున మొన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక పెద్ద కారిడార్గా దేశవ్యాప్తంగానే, ప్రపంచవ్యాప్తంగానే ఒక ఇంటర్నేషనల్ కారిడార్గా, అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్కి ఏర్పాటు చేయడానికి మనం ముందడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు నేను కాలుష్యానికి సంబంధించిన అంశం విషయంలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్, కాలుష్యం లేకుండా పరిసరాల ప్రాంతంలో మరి వారు ఉపయోగించిన నీరుని ఆ గ్రామాల వారి పరంగా ప్రవహించకుండా ఇక్కడే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ట్రీట్మెంట్ చేస్తూ, ఇక్కడే వాటర్ రీసైక్లింగ్ చేస్తూ ప్రకృతికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆపరేషన్ చేపడతానన్న సందర్భంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు, ఈ ప్రాంతంలో అనేక సూక్ష్మ, మధ్య, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. The struggle, the sacrifices and the vision of his father they have reached a stage, and the second stage is they have planned out 650 crore rupees worth an industry, giving an employment opportunity to nearly 1500, more so with regard to women who will get the 50% of the employment in this area. Thank you very much for this wonderful opportunity to the locals here. We the Medak people, we are lucky. The first industrial belt in the entire Andhra Pradesh was Patan Cheru. It was a hub of industry once upon a time. When the first heavy industry
In Andhra Pradesh was BHEL. Next, the industrial belt, Patancheru. Next, the Mumbai-Hyderabad highway, the defense industries, the expansion. The next is the NIMS, acquiring about 12,000 acres of land, which is going to generate employment to the tune of